ఎన్నికల కమిషన్ చేపడుతున్న ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంపై ప్రతి ఒక్కరూ దృష్టి సారించాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జల్లి మధుసూదన్ తెలిపారు. చిత్తూరులో జిల్లా బీజేపీ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర్ నాయుడు ఆధ్వర్యంలో మంగళవారం ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జల్లి మధుసూదన్ మాట్లాడుతూ ఓటరు జాబితాను క్షుణ్ణంగా పరిశీలించి తప్పులను సరిదిద్దేందుకు అందరూ సహకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షులు నిషిదా రాజు, మాజీ రాజ్యసభ సభ్యులు దుర్గా రామకృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి అట్లూరి శ్రీనివాసులు, జిల్లా ఉపాధ్యక్షులు మణివర్మ, మండల అధ్యక్షులు షణ్ముగం తదితరులు పాల్గొన్నారు. ఏప్రిల్ 2వ వీక్ సెకండ్ వీక్ లో డేట్ అనౌన్స్ చేసి ఈ ప్రక్రియ 90 రోజుల పాటు నిర్వర్తిస్తారు. దీనికి డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ కాడి నుంచి ఎలక్ట్రికల్ రిజిస్టర్ ఆఫీసర్ అంటే ఎలక్ట్రల్ రిజిస్ట్రేషన్ చేసే ఆఫీసరు, అలాగే బూత్ లెవెల్ ఆఫీసర్ తో పాటు అన్ని రాజకీయ పార్టీ నాయకుల BLA1, BLA2 కూడా బూత్ స్థాయిలో పనిచేయడం జరుగుతుంది. ఇది కుటుంబం కోసమో మళ్ళా చెప్తున్నాను, ఉనికి కోసమో కాదు. 50 సంవత్సరాల భారతదేశ ఒక భవిష్యత్ దృష్టిలో పెట్టుకొని ఈ కార్యాచరణని, ఈ ప్రక్రియను ఎలక్షన్ కమిషనర్ కి ప్రతి ఒక్క భారతీయుడు సహకరించాల్సిన సమయము, మన పక్కన ఉన్న శత్రువుని మనం ఐడెంటిఫై చేయాల్సిన సమయం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఏవైతే ఈ కాంగ్రెస్ పార్టీ ఇతర రాజకీయ నాయకులతో సరిసమానంగా దేశాన్ని దూషిస్తూ, రాజ్యాంగాన్ని అవగౌరవపరుస్తూ, ఎలక్షన్ కమిషన్ ను కూడా అగౌరవపరుస్తూ భ్రష్టు పట్టిస్తున్న రాహుల్ గాంధీ కూడా ఈ ప్రక్రియ వలన దేశంలో జరగబోయే భవిష్యత్తు అభివృద్ధిని చూసి బుద్ధి చెప్పే విధంగా ఉండాలని, ఈ ప్రక్రియను విజయవంతం చేయాలని మా రాష్ట్రంలో, మా రాయలసీమ జోన్లో, చిత్తూరు జిల్లాలో ఈరోజు జిల్లా కార్యశాల సమావేశం జరగడం జరిగింది. ప్రతి కార్యకర్త కూడా ఒక రాజకీయ పార్టీ కార్యకర్తగా కాకుండా ఒక భారతీయుడిగా ఆ బూతులో తనకున్న ఏదైతే సమస్యల ప్రక్రియలో ముందంజు ఉండాలంటే ముందు తనకి ఐడెంటిటీ కావాలి. దేశ భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పనిచేయాలని తెలియజేస్తున్నాం.